స్వదేశంలో టెస్టు మ్యాచ్ అంటే స్పిన్ ట్రాక్ ఆడాల్సిందే. భారత గడ్డపై టెస్టు మ్యాచ్ అంటే ఏ జట్టైనా భయపడుతుంది. ఎంతటి స్టార్ బ్యాటర్ అయినా సరే మన స్పిన్ దాటికి తలొంచాల్సిందే. భారత క్రికెట్ దశాబ్ద కాలంగా ఇదే కొనసాగుతుంది. అయితే కొన్నిసార్లు మనం తీసుకున్న గోతులోనే మనమే పడే అవకాశం లేకపోలేదు. 2012లో స్వదేశంలో జరిగిన 4 టెస్టుల సిరీస్ లో ఇదే జరిగింది. తొలి టెస్ట్ గెలిచిన మన జట్టు ఆ తర్వాత ఇంగ్లాండ్ స్పిన్నర్లు గ్రేమ్ స్పాన్, మాంటి పనేసర్ దాటికి తలొంచి సిరీస్ 1-2 తేడాతో ఓడిపోయింది. ఇటీవలే భారత్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై స్పిన్ పిచ్ ను తయారు చేసి బోల్తాపడ్డారు. ఈ నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ టీమిండియాను హెచ్చరించాడు. ఇంగ్లాండ్ పై టర్నింగ్ పిచ్లను సిద్ధం చేస్తే ప్రపంచ కప్ ఫైనల్ ఫలితం ఎదురవుతుందని హర్భజన్ సింగ్ భయపడుతున్నాడు. బ్యాటింగ్ లైనప్ లో అనుభవం లేదు. కుర్రాల్లో కుదురుకోవడానికి కొంత సమయం కావాలి. ప్రస్తుత జట్టులో రోహిత్ శర్మ తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు అశ్విన్. బ్యాటింగ్ లైనప్ బలహీనంగా ఉన్నట్లు కనిపిస్తుంది. దీన్ని బట్టి స్పిన్ పిచ్ల కంటే కూడా ఫాస్ట్ పిచ్లపైనే టీమిండియా ఆడితే బాగుంటుందనేది తన ఉద్దేశం అంటూ ఇటీవల హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో కూడా ఇంగ్లాండ్ స్పిన్నర్లు మనపై దెబ్బ కొట్టారు. దీంతో మరోసారి ప్రత్యేకమైన స్పిన్ ట్రాకులపైన కాకుండా టీమ్ మేనేజ్మెంట్ జాగ్రత్త వహించాల్సి ఉందని, లేకపోతే 2012 మళ్లీ రిపీట్ అవుతుందని హర్భజన్ సింగ్ హెచ్చరించాడు.